చదువుదాం. పరిశుద్ధ గ్రంథం వాక్యం చదువుకుందాం. 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. చాలు, ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగ మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావం మీరే పొందుకోమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేయబడుతుంది. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై. 5వ వచనం కూడా చదువుకుందాం. దేవుని దివ్య వాక్యమునకు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులు మరలా సిలువ వేయించు. చాలా, ఒకసారి పరిశుద్ధాత్మతో వెలిగించబడిన వాళ్ళు, ఒకసారి దేవుని వరములతో నింపబడిన వాళ్ళు, ఒకసారి రక్షణ పొందుకున్న వాళ్ళు, ఒకసారి యేసు క్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించిన వారు, ఇంకొకసారి దేవుని ఆత్మతో వరములు కలిగి బ్రతికేవారు, వారు ఎప్పుడైతే సాతాను సంబంధమైన వాటి విషయంలో పడిపోతారో మీరు యేసుక్రీస్తును సిలువ వేస్తున్నాను గుర్తుపెట్టుకో. దేవునికి స్తుతి కలుగునగాక. వారైతే ఒక్కసారి యేసుని సిలువేశారు, వీరైతే అనుక్షణము సిలువేస్తున్నారు. అనుక్షణము సిలువేస్తున్నారు. వరము పొందుకున్నాం, కరెక్ట్గా ఉండదు. రక్షించబడ్డాం, కరెక్ట్గా ఉండదు. దేవుళ్ళో ఎదుగుతున్నాం, కరెక్ట్గా ఉండదు. మన జీవితాలు మారో, మన తలంపులు మారో, మన ఆలోచనలు మారో. ఎప్పుడు చూసినా లోక సంబంధమే. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నేను రక్షించబడ్డాలే, ఒకరోజు చిన్న తప్పు చేస్తే ఏమైందిలే అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, చిన్న తప్పు చేసిన శిక్షకు పాత్రులు అవుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. శిక్షకు మీరు పాత్రులు అవుతారు, అంతే. అది తప్ప ఇంకొకటి లేదు. శిక్షకే కాదు, క్రీస్తును సిలువేస్తున్నారని గుర్తుపెట్టుకో. ఆ రోమా సైన్యం అయితే ఒకసారే ప్రభువుని సిలువేసింది. మనం వాళ్ళకంటే భయంకరులు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికంటే? వాళ్ళకంటే భయంకరులు. రోమా సైన్యము కంటేను మనం ఇంకా భయంకరులుగా బ్రతుకుతున్నాం. ఎందుకు అంత భయంకరంగా ఉన్నామంటే ప్రతిసారి వేషధారమైన జీవిస్తాం. భక్తి జీవితం సరిగా ఉండదు, ఆత్మీయ జీవితం సరిగా ఉండదు. అయ్యా నేను క్రైస్తవుని, ప్రార్థన చేస్తున్నాను, భక్తి కలిగి జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్నాము, కానీ మార్పు లేని బ్రతుకులు క్రైస్తవ లోకంలో జీవిస్తున్నారు. భక్తి జీవితం అనేది దేవుల్లో ఉన్నప్పుడు నువ్వు ఉంటే ప్రభు కొరకు బ్రతుకు, లేకపోతే లోకంలో జీవించు. అంతేగాని నీవు ఈ లోక సంబంధంగా ఉంటూ మరలా పర సంబంధంగా ఉండాలని కోరుకుంటే ప్రభు ఒప్పుకోడు. అందుకే చూడండి ఎంత చక్కని మాట. ఒక్కసారి వెలిగింపబడి మరలా ఆరిపోకూడదు. ఒకసారి రక్షించబడి మరలా పడిపోకూడదు. అందుకే ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయన రుచి చూచిన తర్వాత మనం ఎన్నటికీ పడిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక రైస్ బ్యాగ్ నాకు చాలా ఇష్టం. ఏంటది తెలుసా? ఏంటి? నేను ఆ బ్రాండ్కి అంబాసిడర్ని. ఎవరికి? ఆ రైస్ కంపెనీకి నేను ఒక అంబాసిడర్ని. అదంటేనే నాకు ప్రాణం లేచి వచ్చింది. అదంటేనే బాగా తింటా. అది తింటేనే నా కడుపు బాగుంటుంది. అది తినకపోతే రాళ్ళు వేసినట్టు ఉంటుంది.
అందుకని ఆ బ్రాండ్ని ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం దేవుని స్థుతి. ఒకవేళ తేకపోతే అడుక్కుంటా, దేవుని స్థుతి కలుగునుగాక. ఏం చేస్తాము? తేకపోతే అయిపోయినాయి, తెప్పిండి ఎప్పుడు సిగ్గు లేకుండా అడుగుతా. దేనికోసము? బ్రాండ్ కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. అచ్చం తాగుబోతులాగా ఉంది కదా నా క్యారెక్టర్. వాడు కూడా అంతే. వాడు బ్రాండ్ విషయంలో రాజీ పడడు. ఏం చేస్తాడు? వాడు రాజీ పడడు, నేను రాజీ పడను. నాకు ఒక బ్రాండ్ ఉంది. దేవుని స్థుతి కలుగునగాక. నేను బ్రాండ్ అంబాసిడర్ని. దేనికి? బాగా చెప్తున్నారే, బాగా అసివిక్ గోల్డ్ తలా బస్తదే అండి. దేవుని స్థుతి కలుగునగాక. హల్లెలూయా. ఏంటది? అంతే, దానికి అలవాటు పడ్డాను, ఇక మారను. అంటే అర్థం ఏంటి ప్రియా దేవుని? ఒక్కసారి నువ్వు ప్రభువులో వెలిగించబడిన తర్వాత నువ్వు ఆరిపోకూడదు. ఒక్కసారి దేవునిలో వెలిగించబడిన తర్వాత నువ్వు వెన్నటికీ ఇక ఆరిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. మండుతూ ఉండాలి. ఒక్కసారి వెలిగించబడిన దీపం అది రోజు రోజు నీ దీపమును పవర్ పెంచుకుంటూ, మంట పెంచుకుంటూ పెరగాలి, కానీ రోజు రోజుకు ఆరిపోకూడదు. అది సాతాను. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే రోజుకు రోజుకు నువ్వు మండుతూ ఉంటావు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు మండిస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నిన్ను ఆరిపోనివ్వదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ కనుక నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. సాతాను ఏ విధముగా మనుషులను పాపము చేయడం కొరకు రెచ్చగొట్టిద్దో, దేవుని ఆత్మ కూడా పరిశుద్ధత కొరకు మనల్ని రెచ్చగొడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎప్పుడైనా దాని రుచి చూసారా? దాన్ని గమనించారా? ఎప్పుడైనా దాన్ని ఒకసారి చూచారా? మనకి ఎందుకు దానితో? వాడు రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోతాం. ఎవడు? అమ్మా, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి, అరే లెగురా, లే, పడిపోయావు, లే, పడిపోయావు, లే, లెగు, లేవనెత్తబడు, లెగు, ఇదిగో నీకు వెలుగు వచ్చింది, లే అని చెబితే నాకు వెలుగే కనపడతలా. వాడు పనికి మళ్ళీ ఒకడు వస్తాడు. అరే రారా, కమాన్, రారా చూసుకుందాం, ఇదిగో రా, చూసావా లోకం ఎంత కమ్ముకుంది, చాలా బాగుంది అని చూస్తూ ఉంటా. ఎందుకని? చీకటి ఆరిపోయిన బ్రతుకులకి సాతాను యొక్క ఆలోచనలు తెలియవు. దేవునికి మహిమ కలుగునగాక. ఆరిపోయిన బ్రతుకులకు సాతాను ఆలోచనలు తెలియవు. వెలిగించబడిన వాళ్ళకి సాతాను యొక్క ఆలోచనలు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పుస్తకము వెలిగించబడిన వాళ్ళకి అర్థమైంది, ఆరిపోయిన వాళ్ళకి అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆరిపోయిన వాళ్ళకి వామో 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 అంటారు. వెలిగించబడే వాళ్ళకి ఎట్లా పవర్. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆత్మలో మండుచున్న వాళ్ళకి అది దేవుని శక్తి ఉంటుంది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన వెలుగు నీలో ఉండాలి. ఒక్కసారి వెలిగించబడిన తరువాత ఇక ఎన్నటికి నువ్వు ఆరిపోకూడదు. ఎందుకంటే నిన్ను వెలిగించింది పరిశుద్ధాత్మ దేవుడు కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలిగించాడు కాబట్టి నువ్వు ఎన్నటికీ ఆరిపోకూడదు. అయ్యా ఆదివారము దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సోమవారం నుంచి ఆత్రం 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 కుదరదు. ఏం చేయాలా? ప్రతిరోజు కూడా స్తోత్రమే. ఆదివారం మండిన మంట, సోమవారం కూడా స్తోత్రం, మంగళవారం కూడా స్తోత్రం, తర్వాత స్తోత్రం అనాలి, కానీ స్తోత్రం 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 పడిపోకూడదు. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ గారు పైకి లేపాలి. లెమ్మ లెమ్ము తేజరిల్లుము అని పాట పాడితే అప్పుడు లెగిసి స్తోత్రం స్తోత్రం అంటాం కాదు. ఏం చేయాలా? ఎప్పుడు వెలగాల. ఒక్కసారి వెలిగించబడిన తరువాత నువ్వు ఎన్నటికీ పడిపోకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి వెలిగించబడిన తర్వాత ఎన్నటికీ నువ్వు పడిపోకూడదు అంతే. ఎందుకంటే నీ వెలుగు ప్రకాశమానమైన వెలుగు. ఏ వెలుగు నీది? ప్రకాశమైన మానమైన వెలుగు. వెలిగించబడిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకి ఎత్తండి. మిగతా వాళ్ళంతా ఆరిపోయిన వాళ్ళ ఆరిపోండి. ఆమెనంట తుప్పు వదిలిపోయి దేవుని స్తుతి కలుగునగాక. అమ్మా ఎవరు లేరా? నేను కన్నడ మాట్లాడతలా. ఏం మాట్లాడుతున్నాను? తెలుగే. తెలుగు తెలియదు, మలం తెలియదా? కన్నడం ఇలా మాట్లాడుతున్న స్వచ్ఛమైన తెలుగే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. పొద్దున అయ్యగారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మర్చిపోయాను రా. ముగిస్తానన్న దానికి ఏమన్నాడు? ఏమంటారా? పడగొడతాడా?
2 ముక్కలు నాకు చెవుడు వచ్చిందిరా, పెద్ద చెప్పు. పడగొడతా. అదే ఒక నువ్వు చెప్పరాదయా మీ హరి సత్తంటే మెతలకుండా కూర్చోపోతే యేసు ప్రభులాగా. అయ్యో విజయచంద్ర, యేసు ప్రభు కాదయ్యో విజయచంద్రలాగా పడగొడతాము. పడగొట్టిద్దంట్లే, వడగొట్టిద్దంట్లే. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, నాకెందుకు వచ్చిన బాధ అని అటు కూర్చుంటేట్టుగా. ఎంత అరుతారు. ఒక మాట చెప్పి నీ నోటితో ఏమన్నావయ్యా? విజయచందర్ లే లెమ్ము తేజరిల్లుము చెప్పయ్యా. ముక్కలు కొడతావా? 2 ముక్కలు విడగొడతా. దేవుని స్తుతి కలుగునగాక. 2 ముక్కల్లో విడగొడతాం కానీ తను ముక్క చేస్తాడు అనుకున్నాను. దేవుడు ఏం ముక్కలు బాబు అనుకున్నాను. అంటే అర్థం ఏంటి? ఏదో మొత్తానికి ఆయన భాషలో ఆయన చెప్పాడు, కానీ నాకు అర్థమైంది 2 ముక్కలతో ముగిస్తానే. దేవుని స్తుతి కలుగునగాక. 2 ముక్కలతో ముగిస్తా. ఆయన పడగొడతా విడగొడతా అన్నాడు. అంటే అయినను మనకు అర్థమైంది. మరి నా బాధ నీకు ఎందుకు అర్థం కావట్లా? ఎందుకు మీరు వెలిగారా, ఆరిపోయారా? ఆరిపోయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ వెలిగారు. సరే, వెలిగించిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. కొంతమంది ఇంకా అటు కాదు ఇటు కాదు, కొంతమంది ఆఫ్ వెలగటం. ఎందుకంటే వీళ్ళు ఆదివారం వెలిగి ఆరిపోతారు, మళ్ళీ ఆదివారం వెలుగుతారు. మరి నిజముగా వెలిగిన వారు హల్లెలూయా, నిజముగా వెలిగి ఒక్కసారి వెలిగించబడిన తర్వాత నువ్వు మరలా పడిపోకూడదు అంతే. ఎందుకంటే నిన్ను వెలిగించింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు వెలిగించాడు? మనుష్యులు కాదు నిన్ను వెలిగించింది. మనుషులు ఎవరు మనల్ని వెలిగించలా. మనుషులు ఎవరు మనల్ని వెలిగింపజేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడే వెలిగింపజేశాడు. అంతేకాకుండా వరములతో ఫలములతో నింపాడు. నింపిన తర్వాత నువ్వు ఏ విధంగా పడిపోతావు? ఒకసారి రుచి చూచిన తర్వాత నువ్వు ఏ విధంగా దేవుని కృపను పోగొట్టుకుంటావు? ప్రియా దేవుని బిడ్డ, అపొస్తలులు ప్రభుని రుచి చూచాడు. పేతురు మరి దగ్గరగా రుచి చూచాడు, మరి దగ్గరగా సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, పేతురు నేను ఎవరిని అనుకుంటే జనాలు అనుకుంటున్నారంటే, అయ్యా ఏదేదో అనుకుంటున్నా. సరే, వాళ్ళు ఏదేదో అనుకుంటున్నా కానీ మరి నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే? నువ్వు దేవుని కుమారుడు అనుకుంటున్నా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే పేతురు వెలిగించబడ్డాడు, ఆరిపోలేదు. ఆయన ఎవరో గ్రహించగలిగాడు. ఆయన శక్తి ఏందో తెలుసుకున్నాడు. ఆయన మహిమ ఏదో గ్రహించాడు. ఆయన ఎవరో తెలుసుకొని ఆరిపోకుండా నిత్యము మండుతున్నాడు. ఒక్కసారి దేవుని నోటి నుండి వచ్చిన మాటను బట్టి ఆరిపోయాడు. 3 ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు చెబుతావని చెప్పినప్పుడు ఆ పడిపోవటం మరలా చచ్చిపోయేదాకా పడిపోలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి పడిపోవడం సహజమే, కానీ పాపం చేసి పడిపోలేదు. ఆయన నోరు అబద్ధముతో పడిపోయాడు. తండ్రి చెప్పాడు కాబట్టి జరిగింది. ఆయన చెప్పకపోతే జరిగేది కాదు. అందుకే ఒకసారి అంటాడు, పేతురు నిన్ను సాతాను కోరుకుంది. పేతురు నిన్ను పట్టుకొని జల్లిడి వేసి నిన్ను బహుగా హింసించాలని కోరుకుంది, కానీ నిన్ను అప్పగించాలని ఒప్పుకోలేదు. నా తండ్రికి మొరపెట్టాను పేతురు, అందుకే నీ మీదకి ఏది రాలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏది నీ మీదకి రాలేదో అని ఆ విధముగా కోరుకున్నాడు. దేవుడు చెప్పాడు. ఎందుకంటే వెలిగించిన దేవుడు ఆరిపోనివ్వడు. దేవునికి స్తుతి కలుగునగాక. మరి నువ్వెందుకు ఆరిపోతున్నావు? ఇప్పుడు సంఘాల్లో దీపాలునే ఆరిపోయినాయా? ప్రతి సంఘం ఆరిపోతుందిరా. ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు ప్రతి సంఘం కూడా ఆరిపోతుంది. దేవుడు రాకడ సమీపంగా ఉన్నప్పుడు సంఘాలు ఆరిపోకూడదు, వెలగాల, మండాల ప్రభు కొరకు. నువ్వు ప్రభు కొరకు మండినప్పుడు గొప్ప కార్యములు దేవుడు నీ పక్షమున చేస్తాడమ్మా. నువ్వు ప్రభు కొరకు మండినప్పుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ పక్షమున చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, వరములతో ఫలములతో నింపబడిన తర్వాత ఎందుకు పడిపోతున్నారు? లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ధన సంబంధమైన ఆశ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. ధన సంబంధమైన ఆశ నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయకూడదు.
మనమే కాదు, గొప్ప గొప్ప సేవకులు కూడా ధన సంబంధమైన వాటి మీద ఆశపడి తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవడం కాకుండా సంఘ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రస్తుతంలో తీసుకొచ్చి వారిని నిత్య నరకానికి వారసులు చేస్తున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి సంఘాన్ని తీసుకెళ్తున్నారు సేవకులు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినముల్లో ఉన్నాం. వివేచన కలిగి బ్రతకండి, ఆత్మ వివేచన కలిగి బ్రతకండి, ప్రభు సన్నిధిలో నిలబడండి, గొప్ప కార్యములు జరిగించండి. ఇది ఎంతవరకు సత్యమో అది గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా. దాన్ని గ్రహించకపోతే నువ్వు ఎప్పుడు దేవుని కార్యములు గ్రహించగలుగుతావు. వెలిగించబడిన వ్యక్తివి, వెలిగించబడు. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరి మీద మీ కృపనిచ్చినందుకు వందనాలు. ప్రతి బాధలు, ప్రతి సమస్యలు, ప్రతి వేదన, ప్రతి రుగ్మత నుండి బిడ్డలకు విడుదల కలిగించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నాను. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భాన్ని తెరవు, వారి మనస్సును మార్చు, నమ్మిక వారిలో పుట్టించు. నువ్వు కార్యము చేసే దేవుడైనప్పటికీ నమ్మలేని స్థితిలో ఉంటున్నారు ప్రభు. నీ మీద ఆనుకోలేని బ్రతుకుతున్నారు. నీ మీద ఆనుకోవాలా? యేసు నామములో కార్యము జరుగునుగాక. యేసు మీ ప్రభావం ఉంచండి. మీ సన్నిధి ప్రసన్నత వారికి తోడుగా వచ్చి నడిపించి బలపరచమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మీరు చూచుచున్నది మారేడుమల్లి అడవి ప్రాంతంలో పరిచర్య కొరకు వెళుతున్న యొక్క పరిస్థితిని చూచుచున్నారు. ఇది భయంకరమైన అడవి ప్రాంతం. అడవి ప్రాంతం మధ్యలో నివసిస్తున్న ప్రజల దగ్గరకు మేము వెళుతున్నాం. ఇక్కడ రోడ్డు వసతి లేదు. ఏదో బాట ఉంటే ఆ బాటలో ఆటో వేసుకొని మేము వెళుతున్నాం. భయంకరమైన రాళ్ళు ఎత్తివేయటం, అక్కడ కారు కానీ బైక్ కానీ వెళ్ళటం కష్టం, ఎందుకని పడిపోతారు. అందుకని ఆటో వేసుకొని పోతున్నాం. ఈ యొక్క కుదుపులో తట్టుకోలేక నేను దిగి నడువు నొప్పితో బాధపడుతూ కొద్దిగా నడుద్దామని ఆశపడ్డాను. అందుకే ఆటో ఆపి నడుచుకుంటూ కొద్దిగా వస్తున్నాం. ఇది ఎంతో భయంకరమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సువార్త అందించాలని మేము ఎంతో ప్రయాసతో వెళుతున్నాం. మా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, బోధిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినారు. అప్పుడే అంతం వస్తుందని ప్రభు చెప్పినాడు. సువార్త అందని గ్రామాలు అడవి ప్రాంతంలో అనేకం ఉన్నాయి. వారి యొద్దకు మేము పోతున్నాం. వెళ్ళి వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించుట కొరకు మేము ప్రయాసతో కాలినడకతోనూ ఆటోల్లోనూ బాటలోను పోయి మా దగ్గరున్న కొన్ని వస్తువులు వారికి తీసుకొని మేము వారి యొద్దకు వెళుతున్నాం. ఈ యొక్క పనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాము. భారమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు, అనగా వారు అరాబడి కూడా చాలా తక్కువ. ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది. కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ
దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం, అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం. మా దగ్గర ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఈ విధముగా చిన్నగా కట్టడం జరిగింది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసంతో వెళ్ళి అక్కడికి సువార్తను అందించి మేము మందిరంలోనికి వెళుతున్నాం. మందిరంలోనికి ఈ విధంగా మందిరంలో ప్రవేశిస్తున్నాం. ఇదిగో మీరు చూస్తున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా చర్చి కట్టడం జరిగింది. ఇదిగో పైన రేకులు వేసాం, బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే ఉన్నది. కనుక ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టడానికి ప్రభు కృప చూపులాగిన, దేవుడు సహాయము చేయలాగిన మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము చుట్టూ గోడలు కట్టి ఫ్లోరింగ్ చేసుకొని చక్కగా ప్రభుని ఆరాధన చేయలాగిన మీ వంతు ప్రార్థన మరియు సహాయము అందించండి. ఎందుకంటే ప్రభు పనిలో పాల్గొన్న వారిని ప్రభు దీవించుక మానడు. దేవుడు పని మీరు చేస్తే ఆయన మీ పని చేస్తారు. ఈ ప్రాంతానికి పోయి ప్రయాసైనప్పటికీ బాధైనప్పటికీ ఆ ప్రాంతానికి పోయి మేము దేవుని సువార్తను అందిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారందరూ వస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు,
మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉంది. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతానికి సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3030361300. IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు.